సిసిఎల్ఏకు లచ్చిరెడ్డి సీఎంఆర్ఓ పీడీగా బాధితులు భూమాత కోసం ప్రత్యేక నియామకం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అంటూ ఒకరిని చూస్తాను. డిప్యూటీ కలెక్టర్ లచ్చిరెడ్డికి 4 ఏళ్ల తర్వాత ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సిసిఎల్ఏలో సీఎంఆర్ఓ కంప్యూటరేషన్ ఆఫ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన నియమిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి శ్రీనివాసరెడ్డి బదిలీ మీద రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. లచ్చిరెడ్డి 2017లో రికార్డుల ప్రక్షాళన సమయంలో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టి కీసర ఆర్డీఓగా ఉంటూ రిపోర్ట్ అందించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు విజయవంతం చేయడానికి కృషి చేశారు. అయితే ఆర్టీసీ సమ్మెకాలంలో కార్మికులకు రెవెన్యూ ఉద్యోగ సంఘం తరఫున మద్దతు తెలిపారు. సమ్మెకు మద్దతు ఇచ్చారన్న అక్కస్తో ఆయనపై బదిలీ వేటు వేశారు. అందరితో ఆగకుండా కక్షపూరితంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారు 4 ఏళ్లుగా విధులకు దూరంగా ఉన్నారు. ఈ కాలంలోనే ఆయన ధరణి పోర్టల్ వైఫల్యాలు, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అక్రమాల గురించి బహిరంగంగానే విమర్శలు చేశారు. సభలు సమావేశాల్లో సాంకేతిక లోపాల గురించి ఆధారాలతో సహా వివరించారు. అలాగే వీఆర్ఏ వ్యవస్థ రద్దును కూడా తప్పుపట్టారు. దాంతోపాటు లాటరీ పద్ధతి ద్వారా ఇతర శాఖలకు పంపడాన్ని నిరసించారు. గత ప్రభుత్వంతో పూర్తిగా విభేదించారు. ప్రధానంగా ధరణి పోర్టల్ రూపకల్పన అమలుపై తీవ్రంగా విమర్శించారు. సెలవు కాలంలో కేసీఆర్ ప్రభుత్వంతో నువ్వా నేనా అనే రేంజ్లో భూ అక్రమాలపై గలం వినిపించారు. అదే స్థాయిలో ఆయనపై బీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధించింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చెప్పడగానే లచ్చిరెడ్డి విధుల్లో చేరుతున్నట్టు రిపోర్ట్ చేశారు. కొత్త ప్రభుత్వానికి ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెన్నంటి ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఎలాంటి బాధ్యతలు పోస్ట్ ఇవ్వకపోయినా భూ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ధరణి పోర్టల్లో మార్పులకు అవసరమైన చర్యలు ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే ఆయనకు సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. రికార్డుల డిజిటలైజేషన్, భూమాత వెబ్ పోర్టల్ రూపకల్పనకు అవసరమైన చర్యల్లో లచ్చిరెడ్డి భాగస్వామి కానున్నారట. సో మొత్తానికైతే గత ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం మాత్రం ఆయన పెద్ద ఎత్తున ఆకాశానికి ఎత్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవం, వాస్తవంగా ఆకాశానికి ఎత్తడం కాదు కానీ ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో చూద్దాం మరి భూమాతలో మరి నిజంగా ఈ ధరని తీసేసి భూమాత వస్తే కనుక మరి ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసేటువంటి పరిస్థితి మరి లచ్చిరెడ్డి గారు తీసుకుంటారా లేదా చూడాల్సిన అవసరం ఉంది.